కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. మనం ఎక్కువ లైనింగ్ కంటే కొంచెం క్లాత్ ఎక్కువ కట్ చేసేసుకోవాలి. మనం మళ్ళీ కుట్టుకునేటప్పుడు జాయిన్ చేసేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ సైడ్ క్లాత్ తక్కువ పడ్డది కదా, మనం కుట్టేటప్పుడు చేంజ్ చేసేసుకోవాలి. అటు సైడ్ క్లాత్కి మనకి శారీలో కరెక్ట్గా రావట్లేదు క్లాత్, కాబట్టి మనమైతే ఇక్కడ సైడ్కి కొంచెం ఇట్లా సమానం కట్ చేసుకొని ఆ మిగిలిన ముక్క పైనది కిందికి సైడ్లకు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. చూసాను చూడండి, ఇగో ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్క తీసి ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ముక్క మిగులుతుంది కాబట్టి మనం మలిపేసుకున్నాక అవి ఏమైనా ఉంటే ఇక్కడ సైడ్కి కట్ జాయిన్ చేసేసుకోవాలి. ఇవి మనకు చిన్నబాడ వచ్చినాయని వాళ్ళు ఆఫ్ చేతిలో పెట్టమన్నారు. నేను ఆఫ్ చేతికి అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇది నేను లైనింగ్ కట్ చేసుకున్నాను కదా, లైనింగ్ వేసి దాని మీద వేసి కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తీసుకుంటాను నేను, లైనింగ్ కంటే క్లాత్ ఎక్కువ తీసేస్తాను. కుట్టినాక నీట్గా కట్ చేసేసుకుంటాను. లేదంటే మీరు గమ్ ఉంటే గమ్ముతో పాటు కూడా మీరు కట్ చేసి అతికించేసుకొని రివర్స్ చేసుకోకుండా వేసేసుకోవచ్చు. నేను రివర్స్ చేస్తాను కాబట్టి నేనైతే ఇట్లా కట్ చేసేసుకున్నాను. ఓకేనా. క్రాస్లో వేసుకోవాలి. నేను క్రాస్లో వేసుకున్నాను చూడండి, స్ట్రైట్గా కాకుండా మనం క్రాస్లో వేసి కట్ చేసేసుకోవాలి. నేను లైనింగ్ కంటే అన్ని క్లాత్ అయితే నేను ఎక్కువనే కట్ చేసుకుంటాను. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి.